నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి రేపే అక్షయ తృతీయ అయితే రాబోతుంది. అయితే ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరుల్ని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, ముఖ్యంగా మనం పూజలో పెట్టవలసిన వస్తువులు ఏమిటి, అక్షయ పాత్ర పెట్టి పూజ ఎలా చేయాలి, ముఖ్యంగా ఈరోజు 5 వస్తువులు తెచ్చుకోవాలండి. అయితే ఆ 5 వస్తువులు ఏమిటి, ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి వెలిగించవలసిన దీపం ఏమిటి, ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా, ఒకవేళ ఈ పూజ ఈ రోజు మిస్ అయిన వారు మళ్ళీ ఏ రోజు చేసుకోవాలి, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, పీఠాన్ని ఎప్పుడు కదపాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. అందుకని అస్సలు స్కిప్ చేయకండి. కావాలనుకుంటే వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. అలాగే కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. ముందుగా మీ అందరికీ ఆ లక్ష్మీ కుబేరుల ఆశీర్వాదంతో తరగనటువంటి సంపద మనందరి సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ పర్వదినం అనేది చాలా విశేషమైన పర్వదినం అండి. ఈ రోజుకి చాలా విశిష్టతలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే అక్షయ తృతీయ అంటే అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది, నశించనిది, ఎన్నటికీ నిలిచి ఉండేది అని అర్థం. అందుకని ఈ రోజున మనం ఏ వస్తువులు కొని తెచ్చుకున్నా సరే అవి అక్షయం అంటే ఎన్నటికీ తరగకుండా అవి వృద్ధి చెందుతూ ఉంటాయండి. అందుకని ఈ రోజు మనం ఏ పని చేసినా సరే ఆ పని తాలూకా ఫలితం వృద్ధి చెందుతూ ఉంటుందండి. మనం మంచి చేస్తే మంచి పెరుగుతుందండి, అది చెడు చేస్తే చెడు పెరుగుతుంది. అందుకని ఈ రోజున మంచి పనులు చేయండి, అక్షయ సంపదలను పొందండి. ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరులను పూజిస్తామండి. ఈ రోజు లక్ష్మీ కుబేరులను కనుక పూజించినట్లయితే ఎన్నటికీ తరగనటువంటి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు మన సొంతమవుతాయి. ఆ లక్ష్మీ కుబేరుల సంపూర్ణ అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది. ఈ అక్షయ తృతీయ ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన సోమవారం అయితే అక్షయ తృతీయ రాబోతుందండి. అయితే తదియ తేదీ మాత్రం 19వ తేదీన మధ్యాహ్నం 1:26 ప్రారంభమై 20వ తేదీన ఉదయం 11:05 వరకు ఉంటుంది. అయితే ఈరోజు చాలా మంది బంగారం అయితే కొనుక్కుంటారండి. బంగారం కొనుక్కోవడం వలన లక్ష్మీదేవి అమ్మవారు తమ ఇంటికి వస్తుందనే నమ్మకంతో బంగారం అయితే కొనుక్కుంటారు. అయితే బంగారం ఏ సమయంలో కొనుక్కోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. టైమింగ్స్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న వీడియో చూడండి. ఒకవేళ బంగారం కొనలేని వారు ఈరోజు ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అది కూడా వీడియో చేసి పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ అన్నీ కూడా లైన్గా చూసేయండి. ఈ అక్షయ తృతీయ రోజున వారం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం లాంటివి ఏమి కూడా చూడరండి. ఈ రోజు అంతా కూడా మంచిదిగానే పరిగణిస్తారు. అందుకని ఈరోజు మీరు ఏవైనా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలనుకున్నా, ఏవైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, విలువైన వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా నేర్చుకోవాలనుకున్నా ఈరోజు చాలా శుభదినం అండి. ఈరోజు చేసే ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం అవుతుంది. అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఒకవేళ ముందు రోజు మీకు క్లీన్ చేయడం అవ్వకపోయినట్లయితే ఈ రోజు అయినా సరే అంటే సోమవారం ఉదయం అయినా సరే మీరు అంతా కూడా శుభ్రం చేసుకొని పూజను అయితే చేసుకోవచ్చు. పూజకు కావాల్సినవన్నీ కూడా మీరు ముందుగానే ఏర్పాటు చేసేసుకోండి. అయితే పూజకు ముందుగానే మీరు ద్వారలక్ష్మి పూజను అయితే చేసుకోవాలండి. అక్షయ తృతీయ రోజున కనుక ద్వారలక్ష్మి పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఎంతో సంతోషించి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అందుకని తప్పనిసరిగా మీరు ద్వారలక్ష్మి పూజను అయితే చేసుకోండి. అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే మీరు ద్వారలక్ష్మి పూజను అయితే చేసేసుకోండి. గడప పూజ అయిన తర్వాత లక్ష్మీ కుబేరుల పూజను అయితే ప్రారంభించండి. ముందుగా ఈ పూజ మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు. పీఠం వేసుకొని చేసుకునేవారు పీఠం పైన తమలపాకులో కొద్దిగా బియ్యం ఉంచి పసుపు కుంకుమలు కూడా ఉంచి దీనిపైన ఇప్పుడు అమ్మవారిని అయితే పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ నేను లక్ష్మీ కుబేరుడు అలాగే చిత్రరేఖ ఉన్నటువంటి ఫోటోని అయితే తీసుకున్నాను. మీ దగ్గర కూడా ఇలాంటి ఫోటో ఉంటే పూజలో పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర ఈ ఫోటో లేదండి అని అనుకుంటే లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి ఫోటో అయినా సరే పెట్టుకొని మీరు పూజను అయితే చేసుకోవచ్చు. అమ్మవారికి ఈ రోజు మీరు ఏమైనా బంగారం కొన్నట్లయితే చక్కగా ఆ బంగారంతో అమ్మవారిని అలంకరించండి. లేదంటే మీ దగ్గర ఉన్న బంగారాన్ని పాలలో కడిగి అమ్మవారిని చక్కగా అలంకరించండి. అలాగే మీ దగ్గర ఉన్న పువ్వులతో కూడా అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అలాగే అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు అయితే పెట్టుకోండి. అది కూడా ఈ పసుపు కుంకుమలు కొత్తవి తెచ్చుకొని పెట్టుకోండి. ఎప్పుడు కూడా నిండుగా ఉండేలాగా పెట్టుకోవాలి. పైగా ఈరోజు పసుపు కుంకుమలు ఈరోజు ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ
ఇంట్లో ఉన్నా సరే కొద్దిగైనా సరే పసుపు కుంకుమలు కొని తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. ఇంక తర్వాత పూజలో తప్పనిసరిగా కామాక్షి దీపం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే మీ దగ్గర ఏ దీపపు కుందులు ఉంటాయో పెట్టుకోండి. ఎవరైతే కామాక్షి దీపం కొత్తగా పెట్టుకోవాలనుకునేవారు ఈరోజు కొని తెచ్చుకొని పెట్టుకుంటే మంచిది. అయితే ఒకటి పెట్టుకున్నా పర్వాలేదండి, నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి 2 పెట్టుకుంటున్నాను. ఇంక తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఏది ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు దాంట్లో బియ్యం అయితే వేసుకోవాలండి. అది 3 గుప్పెట్లు బియ్యం వేసుకున్నా చాలు, లేదంటే కొద్దిగా బియ్యం వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న అక్షయ పాత్రను అయితే పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మనకున్న సంపదలు వృద్ధి చెందుతాయి, ధన ధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అయితే ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, దీంట్లో ఏమేమి వేయాలి అనేవన్నీ కూడా ముందు వీడియోలో చెప్పాను చూడండి. ఈ అక్షయ పాత్రతో పాటుగా ధనలక్ష్మి కొంచెం, కుబేర కుండలు, ధాన్యం బుట్టలు, ఇలా ఏది పెట్టుకోవాలనుకున్నా సరే ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు చక్కగా కొని తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకోండి. ఆల్రెడీ పెట్టుకున్న వారు అవన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ పూజలు అయితే పెట్టుకోండి. ఇంకా అమ్మవారిని ఉంచడం కోసం ఇలా కాయిన్స్, లోటస్ ఫ్లవర్ అయితే తయారు చేసుకున్నానండి. మీరు కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్ అయినా సరే పెట్టుకొని దాంట్లో కొద్దిగా బియ్యం ఉంచి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు కూడా వేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని అయితే పెట్టుకోవాలండి. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే పెట్టుకోండి. మా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం లేదండి అని అనుకుంటే ఏదైనా వెండి రూపులు లాంటివి ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే శ్రీఫలం పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 1 రూపీ కాయిన్ పెట్టుకొని దాంట్లోనే అమ్మవారు ఉన్నారా అన్నట్టుగా పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చు. అక్షయ పాత్ర పెట్టుకోలేని వారు నేరుగా బియ్యం పైన అమ్మవారిని పెట్టేసుకొని మీరు పూజను అయితే చేసేసుకోవచ్చు. ఇంక నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని ఇలా అందంగా అలంకరిస్తున్నానండి. ఈరోజు అమ్మవారికి యాలకుల మాలను కూడా సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. 11 యాలకులు కానీ 21 యాలకులు కానీ తీసుకొని మాలగా కట్టి అమ్మవారికి వేస్తే మంచిది. అయితే నేను ఇక్కడ మాల అయితే వేయలేదండి, కానీ యాలకులతో పూజ చేస్తాను. అలాగే మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నా సరే ఈరోజు తప్పనిసరిగా పెట్టుకోండి, చాలా చాలా మంచిది. ఒకవేళ పాదాలు లేకపోయినట్లయితే ఈరోజు అమ్మవారి పాదాలు కొని తెచ్చుకున్నా సరే మంచిదేనండి. అమ్మవారు మన ఇంట్లోకి వస్తున్నట్టుగా అర్థం. ఇంకా అమ్మవారిని పెట్టినట్లయితే అమ్మవారికి చెరే వైపున ఉండే ఏనుగుల్ని కూడా పెట్టాలి కదా, అందుకని నా దగ్గర ఉన్న ఏనుగుల్ని కూడా పెట్టుకుంటున్నాను. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారితో కుబేరుణ్ణి కూడా పూజిస్తామండి. అందుకనే కుబేరుణ్ణి పూజిస్తాం కాబట్టి కుబేరుడికి ఎంతో ఇష్టమైన కుబేరు ముగ్గులు లాంటివి వేసుకోవాలి. అయితే ఆ ముగ్గులు ఇలాంటి పీట మీద కానీ లేదంటే ప్లేట్లో కానీ దేనిపైన సరే వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చిన్న చిన్న కుబేరు ముగ్గులు అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ పీట పైన నా దగ్గర చిన్న కుబేరుడు అయితే ఉన్నాడండి. ఈ కుబేరు విగ్రహాన్ని నేను పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కుబేరుడు విగ్రహం లేకపోయినట్లయితే కుబేర కాయిన్స్ ఉంటాయండి. లక్ష్మీ కుబేరుడు ఒకవైపు ఉంటారు, ఇంకొక వైపు కుబేరుడు యంత్రం ఉంటుంది. ఇలాంటి ఒక కాయిన్ అయితే తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చు. మా దగ్గర ఈ కాయిన్ కూడా లేదండి అంటే ఈ కుబేర ముగ్గు పైనే కుబేర దీపం పెట్టి చక్కగా మీరు ఆ దీపంలోనే స్వామివారు ఉన్నారు అని భావన చేసుకొని పూజను అయితే చేసుకోవచ్చు. మా దగ్గర కుబేర దీపాలు లేవండి అని అంటే మీ దగ్గర ఏ దీపపు కుందులు ఉంటే ఆ దీపపు కుందులు పెట్టుకోండి. ఇంకా తర్వాత మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి అందుకనే తప్పనిసరిగా వినాయకుడిని అయితే మనం పెట్టుకోవాలి. ఇంకా ఈరోజు పూజలో పెట్టవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ధాన్యం పెట్టుకుంటున్నానండి. ధాన్యం ప్లేస్లో మీరు బియ్యం పెట్టుకోవచ్చు, లేదంటే గోధుమలు కూడా పెట్టుకోవచ్చు. తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉండడం కోసమే పెట్టుకుంటాము. దీంతో పాటుగా పప్పులు కూడా పెట్టుకోవాలండి. కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, ఇలా ఏవైనా సరే పప్పులు పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఎంతో ముఖ్యమైనది ఉప్పు అండి. మీరు ఈరోజు కొత్తగా ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకొని ఆ ఉప్పు ప్యాకెట్ నేరుగా మీరు పూజలో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్న బౌల్స్లో అయినా సరే వేసి మీరు తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఉప్పు అంటే. ఇంక తర్వాత అమ్మవారికి ఇష్టమైన వాటిలో బార్లీ ఒకటండి. ఈరోజు మీరు కొత్తగా బార్లీని కొని తెచ్చుకొని ఆ బార్లీని మీరు ఈరోజు పూజలో పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ అటుకులు పెట్టుకుంటున్నానండి. అటుకులు కూడా ఈరోజు మీరు కొని తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజే శ్రీకృష్ణుడు తన ప్రాణ స్నేహితుడైనటువంటి కుచేలుడిని కలిసి తాను ఇచ్చిన అటుకుల్ని శ్రీకృష్ణుడు స్వీకరించడం వలన కుచేలుడికి శ్రీకృష్ణుడి అనుగ్రహం కలిగి కుచేలుడు భోగ భాగ్యాలను అనుభవిస్తాడు. తరగనటువంటి ఐశ్వర్యం, భోగ భాగ్యాలు మనకి కూడా కలగాలి అంటే తప్పనిసరిగా ఈరోజు అటుకుల్ని అయితే పూజలో పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ యాలకులు పెట్టుకుంటున్నానండి. మీరు యాలకులు పెట్టుకోవచ్చు, కాయిన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మంగళకరమైన వస్తువులు అమ్మవారికి పూజ చేసేటువంటి మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, చిట్టుగాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, తామర గింజలు, ఇలా ఏవైనా సరే పెట్టుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోండి. అలాగే దీంతో పాటుగా బెల్లం కూడా తప్పనిసరిగా ఈరోజు తెచ్చుకోండి.
గుర్తుంచుకొని పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. మనం ఈరోజు కుబేరుని పూజిస్తాం కాబట్టి కుబేర యంత్రం కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే కుబేర యంత్రం ఈ విధంగా వేసుకోవాలి. అయితే ఈ విధంగా మనం పేపర్ పైన రాసుకోవచ్చు, ఏదైనా పీట పైన వేసుకోవచ్చు, ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. నెంబర్స్ అయితే ఇదే విధంగా వేసుకోవాలండి. నేనైతే లాస్ట్ టైం కుబేరుడికి పూజ చేసేటప్పుడు ఈ యంత్రం అయితే వేసుకున్నానండి. తర్వాత దీన్ని నేను పూజా మందిరంలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ పూజలు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు. అయితే యంత్రం లేకుండా పూజ చేయకూడదని ఇలాంటి సందేహాలు ఏవి వస్తాయి. యంత్రం పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు. మీరు మామూలుగా పూజ చేసుకుని సరిపోతుంది. అయితే కుబేరుడు సంపదలకు అధిపతి కాబట్టి మనకి ఏ ఐశ్వర్యం మనకి రావాలన్నా ముందు ఆ కుబేరుడు అనుగ్రహం మన పైన ఉండాలి కాబట్టి అందుకనే కుబేరుడికి ఇష్టమైన యంత్రాన్ని పూజలో పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిది. అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేసినా సరే అది ఎన్నో రెట్లు మంచి ఫలితాన్ని అయితే మనకు అందిస్తుందండి. అందుకని ఈ రోజు పూజలో తప్పనిసరిగా పంచగవ్య దీపాలను అయితే వెలిగించండి. ఈ దీపం ఒక్కటి వెలిగిస్తేనే మనకి హోమం చేసినంత ఫలితం అయితే లభిస్తుందండి. అది కాకుండా ఈ అక్షయ తృతీయ రోజున వెలిగిస్తే కనుక అది ఎన్నో రెట్లు హోమాలు చేసిన దాంతో సమానం అవుతుంది. అందుకనే పంచగవ్య ప్రమిదలను అయితే తెచ్చుకొని ఈ రోజు దీపారాధన చేసుకోండి. అది ఒకటైనా, రెండైనా, మూడైనా, ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇది ఎక్కువ జ్వాలలాగా పెద్దగా జ్యోతి అనేది వెలుగుతుంది కాబట్టి అందుకని ఒకటైతే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. మీరు ఎన్నైనా సరే వెలిగించుకోవచ్చు. మిగిలినవి మీరు తులసి కోట దగ్గర సరే వెలిగించవచ్చు. అయితే ఈ పంచగవ్య ప్రమిద నేరుగా పెట్టకూడదండి. ఇది మొత్తం ఆహుతి అయిపోతుంది కాబట్టి అందుకని దీన్ని ఏదైనా ప్రమిదలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎత్తడి ప్లేట్ తీసుకొని 3 గుప్పిట్లు కానీ లేదంటే ప్లేట్ నిండా కానీ బియ్యం అయితే వేసుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉంటుందండి. అందుకని మీ దగ్గర గవ్వలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు 11 గవ్వలు కొని తెచ్చుకొని ఈ విధంగా బియ్యంలో పెట్టుకొని దానికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టి పూజలో పెట్టుకోండి. అయితే లక్ష్మీ కుబేరుల పూజ ఎప్పుడు చేయాలి, ఏ సమయానికి చేయాలని అంటే 20వ తేదీన తెల్లవారుజామున చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇక్కడ టైమింగ్స్ ఇస్తాను చూడండి. ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అయితే మనకి తదియా తేదీ సాయంత్రం లేదు కదండి, మరి సాయంత్రం పూజ చేసుకోవచ్చు అని అంటే చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి తదియా తేదీ లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు అంతా కూడా మనం అక్షయ తృతీయగానే పరిగణిస్తాం కాబట్టి అందుకనే సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు కొని తెచ్చుకోవాల్సిన వస్తువులు ఈ రోజు తెచ్చుకోవాలా లేదంటే ముందు రోజే తెచ్చుకొని ఈ రోజు పూజలో పెట్టుకోవాలని అంటే 20వ తేదీన ఉదయం 11 గంటల లోపు మీరు ఏదైనా వస్తువు కొని తెచ్చుకోవాలనుకుంటే కొని తెచ్చేసుకోండి. ఈరోజు పూజ అది చేసుకోవాలి కదండి, తెచ్చుకోవడం కుదరదని అనుకునేవారు ముందు రోజు మనకి మధ్యాహ్నం నుండి తదియా తేదీ ప్రారంభం అవుతుంది కాబట్టి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడా మీరు వస్తువులు అనేవి తెచ్చుకొని 20వ తేదీన పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకా పూజలో మీరు దీపపు కుందులు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు అండి. ఇన్నే పెట్టుకోవాలని లేదు, ఎన్నైనా సరే పెట్టుకోండి. దాంతోపాటుగా పంచగవ్య దీపాలు, కుబేర దీపాలు, లక్ష్మీ దీపాలు, అష్టలక్ష్మి దీపాలు, కామాక్షి దీపాలు ఏ ఉంటే అవి పెట్టుకోండి. అయితే ఇక్కడ కుబేరుడికి పచ్చవత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే పచ్చవత్తులు మనకి మార్కెట్లో దొరుకుతాయి. మీరు కొని తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, లేదంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా ముందు వీడియోలో చెప్పాను చూడండి. ఇంకా అమ్మవారికి ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే మంచిది. ఇంకా అమ్మవారికి ఎంతో సువాసన భరితమైన జవ్వాది పౌడర్ కానీ లిక్విడ్ కానీ అత్తరు కానీ ఏది ఉంటే అది పూజలో అక్కడక్కడ వేయండి. ఆ సువాసనకి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారు. ఇంతేనండి, పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టేశాను. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఏకహారతతో వినాయకుడి దగ్గర పెట్టిన దీపాలని వెలిగించండి. ఆది దేవుడు వినాయకుడు కాబట్టి అందుకని ముందుగా మనం వినాయకుడిని పూజించిన తర్వాతే లక్ష్మీ కుబేరులను పూజించాలి. వినాయకుడి దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ఆ స్వామివారికి వస్త్రమాలను కూడా సమర్పించి అక్షింతలతో పువ్వులతో ఆ స్వామివారిని పూజించండి. ఆ స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. అన్ని చదవలేమండి మేము అని అనుకుంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. స్వామివారికి బెల్లం కానీ, పళ్ళు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఇంట్లో చేసిన ప్రసాదాలు కానీ ఏవైనా సరే నైవేద్యంగా పెట్టి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతల పువ్వులు తీసుకొని ఆ స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు తండ్రి అని ఆ వినాయకుడికి దండం పెట్టుకున్నాక ఇప్పుడు లక్ష్మీ కుబేరుల పూజనైతే ప్రారంభించాలి. దానికన్నా ముందుగా మనం పెట్టుకున్న దీపాలన్నీ కూడా వెలిగించాలి. ముందుగా కామాక్షి దీపం వెలిగించాలి. ఆ తర్వాత మిగిలిన ఏ దీపాలు అయితే పెట్టుకుంటారో అన్ని కూడా వెలిగించేసుకోండి. అయితే కుబేర దీపం అలాగే పంచగవ్య దీపం ఆ రెండు వదిలేసి మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించేయండి. ముందుగా ఆ అమ్మవారి ఫోటో దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి అమ్మవారికి వస్త్రమాలను సమర్పించి ధూపం చూపించి ఆ అమ్మవారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. అమ్మ, ఈ అక్షయ తృతీయ రోజున మా శక్తి కొలది మమ్మల్ని పూజిస్తున్నాము తల్లి, పూజలో వచ్చి కూర్చొని మా పూజని స్వీకరించి తల్లి అని ఆ అమ్మకి చెప్పుకోండి. అలాగే అమ్మవారి విగ్రహం దగ్గర అలాగే అమ్మవారి పాదాల పైన కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఉంచి అగరబత్తులతో ధూపం చూపించి అమ్మవారి పాదాలకి దండం పెట్టుకోండి.
ఇప్పుడు అమ్మవారి స్తోత్రాలన్నీ కూడా చదువుకోవాలి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు, సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు, మహాలక్ష్మి అష్టకం, శ్రీ సూక్తం, ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చండి. అంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, తామర గింజలు, వీటన్నిటితో మీరు పూజ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఈరోజు పువ్వులతో, అలాగే కాయిన్స్తో, పసుపు కొమ్ములతో, యాలకులతో, అలాగే కుంకుమతో, అక్షింతలతో పూజ చేస్తున్నాను. ఈరోజు పసుపు కొమ్ములు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. ఈరోజు పసుపు కొమ్ములు కనీసం 11 అయినా సరే తెచ్చుకొని మీరు అమ్మవారికి ఈ విధంగా పూజనైతే చేసుకోండి. ఈ అక్షయ తృతీయ రోజుకి ఎన్నో విశేషాలు ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ అక్షయ తృతీయ రోజునే బంగారం పుట్టిందని అంటారండి. భూలోకంలో మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి ఈ వైశాఖ తది నాడే ఉద్భవించిందని అంటారు. అందుకే ఈ రోజున అక్షయ తృతీయగా మనం జరుపుకుంటాము. అంతేకాదండి, శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని వివాహమాడిన రోజు కూడా ఈ రోజే. ఇంకా కుబేరుడు శివుని వరంతో శ్రీ మహాలక్ష్మిని పూజించి సమస్త సంపదలకు అధిపతుడయ్యాడు. అందుకని ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారో కుబేరుడికి కలిగినంత ఫలితమే మనకి కూడా దక్కుతుందండి. అయితే ఈరోజు లక్ష్మీదేవితో సహా కుబేరుడిని పూజిస్తేనే సంపూర్ణ ఫలితం అనేది మనకి దక్కుతుంది. అలాగే ధాన్యం ప్రసాదించే అన్నపూర్ణాదేవి అవతరణ కూడా ఈరోజే జరిగిందని మనకి పురాణాలు చెబుతున్నాయండి. అలాగే సింహాచలంలో ఉన్న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఈరోజే జరుగుతుంది. ఇంకా పవిత్రమైన గంగా నది భూమిని తాకిన పవిత్రమైన రోజే ఈ అక్షయ తృతీయ. వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజే అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ నాడే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్నారు. ఇలా చెప్పుకుంటే అక్షయ తృతీయకి ఎన్నో విశేషాలు ఉన్నాయండి. ఈరోజు ఆ లక్ష్మీ కుబేరులను పూజించడం వలన అంతే విశేషమైన ఫలితాలు మనకి కూడా కలుగుతాయండి. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా పత్తిని కొని తెచ్చుకొని ఇలా బాల్స్ లాగా చేసి అమ్మవారికి సమర్పించండి. చాలా చాలా మంచిదండి. పూర్వకాలంలో ఈ పత్తిని బంగారంతో సమానంగా భావించేవారండి. అందుకని తప్పనిసరిగా ఈ రోజున పత్తిని కొని తెచ్చుకొని పత్తిని మీరు పూజలో పెట్టుకొని తర్వాత దీంతో దీపారాధన చేయండి. 9 కానీ 11 బాల్స్ కానీ చేసి పూజలో పెట్టుకోండి. ఆ తర్వాత మనం కష్టపడి సంపాదించిన డబ్బులు ఈరోజు ఇంటికి తెచ్చుకొని ఆ డబ్బుల్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. ఎప్పుడు కూడా అమ్మవారు మనకి డబ్బుకి లోటు అనేది లేకుండా చూసుకుంటుంది. ఆ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన పంచగవ్య దీపాలను కూడా వెలిగించుకొని ఆ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఉంచి ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమతో పూజనైతే చేసుకోవాలి. అమ్మవారికి కొద్దిగా పసుపుని సమర్పించి ఆ తర్వాత కుంకుమను సమర్పించండి. ఈ విధంగా అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించడం వలన తరగనటువంటి సౌభాగ్యం మనకి ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఈరోజు 5 వస్తువులు ఇంటికి కొని తెచ్చుకోవాలండి. ఆ వస్తువులు ఏంటనేది ఇప్పుడు చెప్తాను. మొదటిది పత్తి అండి. ఇప్పుడు పత్తి కోసం చెప్పాను కదా, పత్తిని అయితే కొని తెచ్చుకోండి. ఇంకా తర్వాత రెండవది కల్లుప్పు అండి. రాతి ఉప్పు అంటారు కదా, ఈ కల్లుప్పు ప్యాకెట్ ఒకటి కొని తెచ్చుకోండి. ఇంకా మూడవది మట్టి పాత్రలు లేదంటే మట్టి కుండలు, ప్రమిదలు, ఇవేమైనా సరే మట్టి తాలూకు ఏవైనా సరే కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఇంకా నాలుగవది పసుపు అండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా పసుపు కుంకుమలని, పసుపు కొని తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు పౌడర్ అయినా లేదా పసుపు కొమ్మలైనా సరే ఈరోజు తప్పకుండా కొని తెచ్చుకోండి. ఇంకా 5వది లక్ష్మీ గవ్వలు. ఈ రోజున ఈ వస్తువులన్నీ కూడా కొని తెచ్చుకోవడం వలన ఇంట్లో సంపదలకు ఎలాంటి కొరత కూడా ఉండదండి. ఈ 5 వస్తువులతో పాటు ఈరోజు చీపురు కూడా కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. మీకు వీలున్నవన్నీ కూడా కొని తెచ్చుకోండి. ఇప్పుడు ఇంకా గవ్వలకి పూజనైతే చేయాలండి. ఇలా 11 గవ్వలు అయితే పెట్టుకున్నాం కదా, ఈ 11 గవ్వల పైన కూడా కొద్దిగా అక్షింతలు వేస్తూ శ్రీమాత్రే నమః అని చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ గవ్వలకి ధూపం చూపించి దండం పెట్టుకోండి. పూజ అయిన తర్వాత ఈ గవ్వలను తీసి ఒక ఎర్రని క్లాత్లో కట్టి బీరువాలో పెట్టుకుంటే మనకి డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుందండి. ఇంకా దీని కింద వేసిన బియ్యంతో ఏదైనా అన్నం కానీ ప్రసాదం కానీ చేసుకొని తినాలి. ఇలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి దండం పెట్టుకోండి. ఆ తర్వాత కుబేరుడు పూజనైతే ప్రారంభించాలి. ముందుగా కుబేర దీపాన్ని వెలిగించి ఆ స్వామివారి దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, ఇక్కడ కుంకుమ అంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చ కుంకుమనైతే వాడాలండి. కుంకుమ వేసి అలాగే పచ్చని అక్షింతలు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ స్వామివారికి ఆహ్వానం పలకండి. కుబేర కుంకుమతో కుబేర అక్షింతలు కూడా తయారు చేసుకుంటామండి, పచ్చ అక్షింతలు. ఆ అక్షింతలనే మనం పూజలో వాడాలి. ముందుగా కుబేర యంత్రానికి పూజ చేయాలి. కుబేర యంత్రంలో ఇలా నెంబర్స్ ఉన్నాయి కదండి, ఈ నెంబర్స్ అన్నిటిపైన కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే పచ్చ కుంకుమ మీ దగ్గర ఉన్నట్లయితే పచ్చ కుంకుమ కూడా వేయాలండి. ఆ తర్వాత 1 రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి, 1 రూపీ కాయిన్స్ అన్నీ కూడా ఈ నెంబర్స్ పైన పెట్టుకోవాలి. అలాగే
ఒక ఎరుపు రంగు పువ్వులు ఏవైనా సరే ఉంటే గులాబీలు కానీ లేదంటే ఏవైనా మందారాలు కానీ ఇలా ఎర్రని పువ్వులు ఏవైనా ఉంటే ఇలా అన్ని గడుల పైన కూడా పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా పెట్టుకుంటూ కుబేర మంత్రం చదువుకోవాలండి. ఆ మంత్రం ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఆ మంత్రం చదువుకుంటూ ఇవన్నీ కూడా పెట్టండి. ఆ తర్వాత యంత్రానికి ధూపం చూపించి దండం పెట్టుకోండి. ఆ తర్వాత కుబేరుడికి కుంకుమతో పూజ చేయాలండి. స్వామివారికి పచ్చ కుంకుమతో పూజ చేస్తే చాలా మంచిదండి. మీ దగ్గర పచ్చ కుంకుమ ఉంటే పూజ చేయండి, లేదంటే అక్షింతలతో పూజ చేసుకోండి. కుబేర అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ కుంకుమను సమర్పించండి. ఒకవేళ అష్టోత్తరాలు చదవడం రాదండి అనుకునేవారు ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే ఈ పూజ మేము ఎప్పుడు చేయలేదండి. ఇలా కుబేరుడికి కుబేర యంత్రం అది పెట్టి మేము ఎప్పుడు పూజ చేయలేదు, మరి కొత్తగా చేసుకోవచ్చు అంటే ఎవరైనా సరే చేసుకోవచ్చండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరుల్ని ఎవరైనా సరే పూజించవచ్చు. లక్ష్మీ కుబేరులను పూజిస్తే తరగని సంపద మీ సొంతమవుతుంది. ఇంకా ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిదండి. అది ఉదయమైనా సాయంత్రమైనా సరే ఉపవాసం ఉండి పూజ చేస్తే ఎక్కువ ఫలితం అయితే ఉంటుందండి. ఉదయం పూజ చేసుకున్న వారికి ఉదయం పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండాలి. అదే సాయంత్రం పూజ చేసుకున్న వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం అనేది చేయొచ్చండి. ఒకవేళ ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉండలేమని అనుకునేవారు శాకాహారం భోజనం మితంగా తీసుకొని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఏమీ పర్వాలేదు. ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. మనకి వీలైనప్పుడు మనం చేసుకోవచ్చండి. వీలు కుదిరినప్పుడు మనం చేయలేం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చేయకపోవడమే మంచిది. ప్రతి సంవత్సరం చేయాలని ఏమీ లేదండి. కానీ అక్షయ తృతీయ ఎంతో విశేషమైన రోజు కాబట్టి ఇలాంటి రోజున సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకి బాగుంటుంది. ఒకవేళ ఈ రోజున పూజ చేయడం కుదరని వారు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి అని అంటే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోండి. లేదంటే మీకు వైశాఖ మాసంలో ఏ శుక్రవారం కుదిరితే ఆ శుక్రవారం మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా లక్ష్మీ కుబేరులను పూజించిన తర్వాత అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఆ తర్వాత నైవేద్యం నివేదన చేయండి. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి పరమాన్నం కానీ లేదంటే చక్కెర పొంగల్ కానీ లేదా పాలతో తయారు చేసిన ఎలాంటి నైవేద్యాలైనా సరే చేసి పెట్టొచ్చండి. లేదంటే పాలైనా సరే పెట్టొచ్చండి. అయితే మరిగించిన పాలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇంకా తర్వాత మీకు కుదిరినటువంటి పళ్ళుని నైవేద్యంగా పెట్టొచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం వేసి హారతనివ్వండి. అయితే అమ్మవారికి ఈ రోజున పంచహారతనిస్తే చాలా మంచిదండి. లేదంటే ముద్ద కర్పూరంతో హారతనివ్వండి. అలాగే తప్పకుండా కొబ్బరికాయనైతే నివేదన చేయండి. తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి శిరస్సు వంచి చేతులు జోడించి స్వామి అమ్మవారికి దండం పెట్టుకోండి. తిండికి కానీ బట్టకు కానీ ధన ధాన్యాలకి కానీ ఎలాంటి లోటు లేకుండా చూడు తండ్రి అని ఆ లక్ష్మీ కుబేరులకి దండం పెట్టుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున ఎక్కువ మంది బంగారం అయితే కొంటారండి. అయితే బంగారం కొనాలని అయితే మనకి ఎక్కడా లేదు. బంగారం కన్నా ఈరోజు దాన ధర్మాలు చేస్తే విశేష ఫలితం అయితే లభిస్తుంది. ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో మంచినీళ్ళని దానం చేయడం, గొడుగుల్ని పంచిపెట్టడం, చెప్పులను ఇవ్వడం చేస్తే చాలా మంచిది. అలాగే లేని వారికి అన్నం పెట్టడం, సహాయం చేయడం లాంటివి చేస్తే మన సంపద ఎప్పుడు కూడా తరగకుండా అక్షయంగా ఉంటుంది. మనం చేసిన మంచి పనులు ఎప్పుడు కూడా తరగకుండా అక్షయంగా ఉంటాయని అర్థం. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరులను అయితే పూజించాలండి. ఇంకా ఈ రోజు పీఠం వేసి పూజ చేసుకున్నవారు ఈ రోజు పీఠాన్ని కదిపేయచ్చండి. ఉదయం పూజ చేసుకున్నవారు సాయంత్రం లోపల మీరు పీఠాన్ని కదిపేయండి. అదే సాయంత్రం పూజ చేసుకున్నవారు రాత్రి వేళల్లో పీఠం కదపకూడదు కాబట్టి నెక్స్ట్ డే మంగళవారం కూడా అమ్మవారిని కదిలించకూడదు కాబట్టి మళ్ళీ బుధవారం ఉదయాన్నే మళ్ళీ దీపారాధన చేసుకొని లఘువుగా సింపుల్గా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే పూజలో పెట్టిన అక్షయ పాత్రని పూజా మందిరంలో పెట్టుకోవాలండి. లేదంటే బీరువాలో అయినా సరే పెట్టుకోవాలి. పూజ చేసినటువంటి పసుపు కొమ్ముల్ని పౌడర్ చేసి మీరు పూజ కోసమే వాడొచ్చండి. లేదంటే మీరు మొహానికి రాసుకోవచ్చు. ఇంకా పూజ చేసినటువంటి కాయిన్స్ ఉన్నాయి కదండి, వాటన్నింటినీ వాష్ చేసేస్తే మళ్ళీ ఇంకొక పూజకు వాడుకోవచ్చు. ఇంకా కుబేర యంత్రం ఉంది కదండి, మనం పేపర్ మీద నెంబర్స్ రాసుకున్నాం కదా, దానిపైన పెట్టిన కాయిన్స్ ₹1 కాయిన్స్ అన్నీ కూడా బీరువాలో దాచిపెట్టుకోవాలండి. ఇంకా ఈ పేపర్ వచ్చేసి అంటే ఈ కుబేర యంత్రం తాలూకు పేపర్ వచ్చేసి మడిచి మీరు పూజా మందిరంలో ఒక మూలకి పెట్టుకోండి. చాలా చాలా మంచిది. ఇంకా తర్వాత స్వామి అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ, పచ్చ కుంకుమ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, ఇవన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే రోజు నుదుటిన ధారణ చేసుకుంటే చాలా మంచిదండి. బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ కుంకుమనైతే నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఇంకా తర్వాత పూజలో పెట్టిన ఆహార పదార్థాలు ఉన్నాయి కదండి, బియ్యం, పప్పు, ఉప్పులు అన్నీని ఇవన్నీ కూడా మీరు నాన్ వెజ్ తినని రోజున వంటల్లో వాడుకోవచ్చండి. ఇంకా అమ్మవారికి
అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు మనం తినొచ్చు. ఇంకా అమ్మవారి పూజలో 11 లక్ష్మీ గవ్వలు పెట్టుకున్నాం కదండి. ఈ గవ్వలు ఒక ఎర్రని క్లాత్లో మూట కట్టి బీరువాలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఎప్పుడు కూడా తీయకూడదు, అలానే ఉంచుకొని మళ్ళీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆ లక్ష్మీ గవ్వలను తీసుకొని వచ్చి అమ్మవారి పూజలో ప్రతిసారి పెట్టుకొని అలా బీరువాలో ఉంచుకుంటే మంచిది. ఇంకా అమ్మవారికి యాలకుల మాల వేసినా లేదంటే అమ్మవారికి యాలకులతో పూజ చేసిన ఆ యాలకుల్ని ఏదైనా ప్రసాదం చేసేటప్పుడు దాంట్లో వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వీకరించాలి. ఇంకా అమ్మవారి దగ్గర ఉంచినటువంటి ఈ పత్తిని ఒత్తులుగా చేసి తర్వాత పూజల్లో మనం స్వామివారి పూజలో కానీ అమ్మవారి పూజలో కానీ మనం ఈ ఒత్తులతో దీపారాధన చేయాలి. ఇంకా అమ్మవారి కింద అక్షయ పాత్ర కింద వేసినటువంటి బియ్యాన్ని మనం అన్నంలో వండేసుకోవచ్చండి. అంటే నాన్ వెజ్ తినేటప్పుడు కాకుండా మిగిలిన రోజుల్లో వాడుకోవచ్చు. ఇంకా పంచగవ్య దీపం కొండెక్కిన తర్వాత కొద్దిగా విభూతిని తీసుకొని అందరూ కూడా నుదుటిని ధారణ చేసుకొని మిగిలిన బూడిదని చెట్ల మొదట్లో వేసేయండి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరులకు పూజనైతే చేసుకోవాలండి. అన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.